నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు సందిగ్ధంలో ఉన్నారు. శ్రీకృష్ణ దేవరాయల్ని ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. అయితే గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని అధిష్టానానికి తేల్చి చెప్పారు ఎంపీ కృష్ణదేవరాయలు. నరసరావుపేట నుంచే బరిలోకి దిగుతానని అధిష్టానానికి చెప్పారు. దీనిపై అధిష్టానం ఇంకా ఏమీ తేల్చి చెప్పలేదు. మరోవైపు కృష్ణదేవరాయలు టీడీపీ నుంచి నరసరావుపేట లేదా గుంటూరులో పోటీ చేసే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటికే ఎంపీకి మద్దతుగా రాజీనామా చేస్తామంటున్నారు పల్నాడు ప్రాంతంలోని జడ్పీటీసీలు, సర్పంచులు. అయితే పార్టీలో ఉన్నంత వరకు పార్టీ లైన్ దాటి వెళ్లొద్దని స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంపీ సూచించినట్టు తెలిసిందే. అధిష్టానం ఏ విషయం తేల్చే వరకు తొందరపడవద్దని తన అనుచరులకు చెప్పారు ఎంపీ కృష్ణదేవరాయలు. ఎంపీ తండ్రి లావు రత్తయ్యకు టీడీపీ నేతల ఫోన్లు రావడంతో కృష్ణదేవరాయలు పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సందిగ్ధంలో ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయల్ని ఈసారి నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆదేశించింది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కలవడం జరిగింది. ఆ సందర్భంగా గుంటూరులో పోటీ చేయాలి, నరసరావుపేట కాదు గుంటూరు ఎంపీగా పోటీ చేయాలనేది ముఖ్యమంత్రి ఎంపీకి సూచించారు. అయితే ఆ సూచనను చాలా సున్నితంగానే తిరస్కరించారనేది ఎంపీ చెప్పడం జరిగింది. అంటే తాను పల్నాడు ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేశాను, అవన్నీ కూడా సగం సగం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తన సీటు మార్చడం బాగోదు అనేటువంటి విషయాన్ని అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా తాను పల్నాడు ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నాను, మొదట్లో గుంటూరు చేయాలనుకున్న మాట వాస్తవం, కానీ 2019లో నరసరావుపేట నుంచి అధిష్టానం పోటీ చేయమంది. అక్కడికి వెళ్లిన తర్వాత అధిష్టానం నిర్ణయం మేరకు అక్కడ పోటీ చేశాను, గెలిచాను. ఆ తర్వాత అక్కడ అనేక కార్యక్రమాలు చేశాను, అవన్నీ కూడా ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి, కొన్ని సగం సగం అయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా పూర్తి చేయాలంటే మళ్ళీ ఇంకొకసారి నరసరావుపేట నుంచి పోటీ చేస్తేనే బాగుంటుందనే అటువంటి అభిప్రాయాన్ని అధిష్టానానికి చెప్పాననేది ఎంపీ చెప్తా ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి అంటే వేరే ఆలోచన కూడా చేయలేదు. కేవలం గుంటూరు పార్లమెంటుకి కృష్ణదేవరాయలను పంపించే యోచనలు మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ మాత్రం పార్టీ లైన్ వచ్చేంత వరకు, పార్టీ ఏ విషయమైనా సూచించేంత వరకు వేచి చూడాలనేటువంటి ధోరణిలో అయితే ఉన్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.